క్రైస్తవుల యొక్క విశ్వాసము సత్యం మీద, జ్ఞానం మీద, హేతువు అనగా కారణం మీద, అది మాత్రమే కాదు రుజువుతో కూడుకున్నటువంటి సాక్ష్యాల మీద ఆధారపడి ఉంది అనే విషయాన్ని బైబిల్ పదే పదే ప్రస్తావిస్తూ వస్తుంది. మరి ముఖ్యంగా క్రైస్తవ్యానికి మూలాధారం క్రీస్తు యొక్క పునరుత్థానం అనగా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేపబడ్డం. అయితే ఈ పునరుత్థానానికి సంబంధించినటువంటి అంశంలో యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా పరిగణింపబడినటువంటి తోమాతో యేసుక్రీస్తు ప్రభువారు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మినటువంటి వారు ధన్యులు అని చెప్పి ప్రస్తావించాడు. అంటే యేసుక్రీస్తు యొక్క ఆలోచన మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏంటి, ఒకవేళ రుజువు లేకుండా తన పునరుత్థానం మీద అపోస్తుల విశ్వాసం కలిగి ఉండాలని చెప్పి యేసుప్రభు ఆశించాడా అని మనం ప్రశ్నిస్తే అది కాదు. రుజువు లేకుండా తన యొక్క పునరుత్థానాన్ని నమ్మాలని చెప్పి యేసుప్రభు ఆశపడలేదు. కానీ వారికి ఇప్పటికే అనుగ్రహింపబడినటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో